రోజు ఎంత మటుకే చదువుతాం అంత మటుకే పట్టుకుంటారు వాక్యం అంతా తెలియదు కాబట్టి ఈ వాక్యం తెలియదు కాబట్టి అబ్బాయి అన్నాడు జరగబట్టామా జరగబట్ట. ఇక్కడ యోబు గారు ఏమంటున్నాడు చదవండి. యోబు గారు ఏమంటున్నాడు నేను కూడా మీలాగే జగట మట్టితో చేయవాడినే. నేను కూడా జగట మట్టినే. మన మన మట్టి మన శరీరం ఎలా ఉంటుంది చికటగా మన శరీరం కాల్చినప్పుడు అది ఎలా ఉంటుంది తెలుసా మట్టి జగట మట్టి ఎలా కాలుద్దాం అలా కారుతాం. కనుక దేవుడు అంటారు మనం ఎలా అంటే జీవిత మట్టితో చేయబడిన వారిని అంటున్నాడు. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తానంటే మనం మట్టి లాంటి వారు. ఎలాంటి వారు? మనం మట్టి లాంటి వారు. మనం ఏం చేయాలి? వరం అడగాలి. మట్టి పురుగు ఏం వరం అడుగుతుంది? ఏం వరం అడుగుతుంది? ఎవరు? మట్టి ఎవరు? మనమే. మట్టి ఎవరమ్మా? దేశం అంటే మట్టి కాదు మనుషులు. దేశం అంటే ఏంటి? మనుషులు. మనుషులు దేశంలో మనుషులు లేకుండా ఇంటి దేశం ఉంటుందా? దేశం ఎలా అయిందంటే మనుషులు ఉంటేనే దేశం. అంటే దేశం అంటే మట్టి కాదయ్యా మనుషులు. కనుక నేను ఒక జిగట మట్టినయ్యా అంటున్నాడు. యోబు గారు ఏమన్నాడు? నేను జిగట మట్టిని. అయ్యా నా పిల్లలు పాపం చేస్తారేమో ఉదయంలో, వాళ్ళు ఏమన్నా దేవుని దూషిస్తారేమో అని ఏం చేస్తాడు? అల్లోదేమో లేచి వారి కొరకు దహన బలులను అర్పిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అలాగే దావీదు ఏం అడుగుతున్నాడు? అయ్యా నేను ఒక వరం అడుగుతున్నానయ్యా. ఏం వరం అది? దేవుని మందిరంలో నిత్యము నేను నీ మందిరంలో ఉండాలయ్యా అని దేవుని ఒక వరము అడుగుతున్నాడు. ఇంకొక మాట అన్నాడు, అయ్యా పిచ్చుకలకు నీ మందిరంలో గురులు ఉన్నాయ్యా, నాకు కూడా నివాసం నీ సన్నిధిలో ఇవ్వండి ప్రభా. నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా, మహోన్నతిని చాటున నేను నివసించాలయ్యా అని దావీదు అడుగుతున్నాడు, వరం అడుగుతున్నాడు. ఈ రోజు మనం కూడా అడగాలయ్యా, నా పిల్లలు నేను నీ మందిరంలో ఉండాలయ్యా, నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ సన్నిధిలో గడపాలని మనం ఏం చేయగలగాలి? దేవుని వరం అడగాలి. యోబు గారు అడుగుతున్నాడు, అయ్యా నా పిల్లల్ని రక్షించు, నా పిల్లలు దూషించి దేవునికి దూరం అయిపోతారని ప్రతి వారినోదయమున లేచి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కనుక మనము కూడా మన పిల్లల కొరకు మన కొరకు దేవుని ప్రార్థించే వారిగా మనము ఉండాలి, దేవుని స్తుతించే వారిగా మనము ఉండాలి. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎవ్వరిని కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టడు. నువ్వు మర్చిపోతావేమో ఓ తల్లి, నీ బిడ్డలు నువ్వు మర్చిపోతావేమో, ఓ తండ్రి నీ బిడ్డలు నువ్వు మర్చిపోతావేమో, కానీ యేసయ్య నిన్ను మర్చిపోడు. ఎందుకంటే ఆయన అరచేతులలో నిన్ను చెప్పుకొని ఉన్నాడు. ఎక్కడైనా మరి చెప్పుకుంటే ఒక బండ మీదో చెట్టు మీదో కొంతమంది చెప్పుకుంటారు, ప్రేమికులు ఎక్కడ చెప్పుకుంటారు? చెట్లు మీద చెప్పుకుంటారు. ఈ పేరు మన ఇద్దరికి శాశ్వత కాలం ఉండాలని ఎక్కడ చెప్పుకుంటారు? చెట్లు మీద చెప్పుకుంటారు. కొంతమంది ఎక్కడ చెప్పుకుంటారంటే కొండల మీద, ఆ కొండల మీద పెయింటింగ్ పెట్టి రాసుకుంటారు. అవి ఏమైపోతాయి? కొంతకాలం వాన వచ్చి ఈ చెట్టు ఊరి కొట్టుకొని ఇరిగిపోయింది, ఈ పోతుంది. కానీ దేవుడు అన్నాడు, నేను ఎక్కడ చెప్పుకున్నాడు? నేను మర్చిపోకుండా ప్రేమికుడు చెట్టు మీద కొండ మీద చెప్పుకున్నారు. కానీ యేసు ప్రభు నేను ఎంతగా ప్రేమించాడో తెలుసా? ఆయన అరచేతులలో చెప్పుకున్నాడు. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. తల్లి చంటి బిడ్డను మరిచినా కానీ ఆయన నిన్ను మరవడంట. ఒకవేళ మర్చిపోయింది తల్లి, కన్న తల్లి తన చంటి బిడ్డను మర్చిపోయింది, కానీ యేసయ్య నిన్ను ఎన్నడూ కూడా మర్చిపోడు, విడిచిపెట్టడు. నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను రక్షిస్తాడు, ఆయన సన్నిధిలో ఉంచుతాడు. అలాగే విలాపవాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాము. నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అనుదినము నూతనముగా ఆయన మన పైన ఏం చూపిస్తున్నాడు? వాత్సల్యత. కోపం చూపించట్లా, వ్యసనం చూపించట్లా,
కక్షలు చూపించట్లా, మన పైన మనం చేసే పనులు అవన్నీ చూసి యేసయ్య ఏం చూపిస్తున్నాడు? మన పైన వాత్సల్యత చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. ఈ రోజుల్లో మనుషులు ఏం కలిగట్లేదు, ప్రేమ ఉన్నట్లా. దేవుడు మొట్టమొదటిగా కావాల్సిన మనిషికి కానీ మనకి ఏం కావాలంటే ప్రేమ కావాలి. మనుషులు ఏమనట్లేదు, ప్రేమ ఉన్నట్ల. ఏముంటుందంటే వ్యసనము, కక్షలు, వ్యతిరేకత, ఇంకేమున్నాయి? అసూయ, ఒకరి మీద ఒకరికి అసూయ. ఆమె వస్తే నేను రాను, ఆ పాకలికి నేను ఎందుకు రావాలి, ఇలాంటి ఇవన్నీ ఎవరి క్రియలు అన్నీ? సాతానుగాడి క్రియలు. ప్రేమ అనేది యేసయ్య కనుక దేవుడు అంటున్నాడు, మీరు మంచి వారినే ప్రేమిస్తే లోకస్తులకి మీకు తేడా ఏముంది? చెడ్డవారి మీద కూడా చూపగలిగిందే ప్రేమ. కనుక వాత్సల్యత, మనం చెడ్డవారి పైన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి? ప్రేమియాలి. మనం ప్రేమి అంటే వాళ్ళ ప్రేమనే నన్ను ప్రేమిస్తే నువ్వు గారి పెట్టావు అనుకో, నేను 3 గారి నువ్వు కోడి కూర వేసిస్తే నేను చేపల కూర వేసేస్తాను. కానీ అది ప్రేమ కాదు. కానీ మనకి ఏమి వేసేయకపోయినా, మనకి ఏమి పెట్టకపోయినా చేసేదే సహాయం. మనం ఏమైనా చేస్తున్నామా దేవుడికి? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి ఉచితముగా ఇస్తున్నాడు, నూతనముగా పుడుతుందంట. అనుదినము నూతనంగా మన పైన వాత్సల్యత పుడుతుందంట ఆయనకి. ఆయన ఎంతైనా కూడా నమ్మదగిన ఎవరైనా అక్క నేను పూర్ణంగా లేసేస్తాను నీకు అంటారు, కానీ లేచి మర్చిపో. నేను తప్పకుండా నీకు డబ్బులు ఎక్కడైనా పుట్టేతో చూసి సహాయం చేస్తూ ఉంటారు, కానీ లేదు. కానీ యేసయ్య ఎంతైనా కూడా నమ్మదగినది. ఆయన నువ్వు నమ్ముకోమంటే ఎట్లయినా దేవుడు నీకు సహాయము చేస్తాడు. అందుకని దావీదు అంటున్నాడు, అయ్యా యెహోవా నా భాగం అని నేను అనుకుంటున్నాను. యెహోవా ఎవరు? మన భాగం. మన ఇంట్లో ఒక భాగం దేవునికి ఇవ్వాలి. ఒక తల్లి మేడమైన ఒక గదినల్లా దైవ సేవకులకు చేసింది. ఎందుకు? నా దేవునికి నేను భాగం ఇవ్వాలి. ఒక తల్లి తన ఇంటిలో సగ భాగం దేవునికి ఇచ్చేసింది. ఒక తల్లి తన కుమారుడే దేవునికి ఇచ్చేసింది. కనుక మన భాగం ఎవరు? మన భాగం ఎవరమ్మా? యేసయ్య. మన భాగం ఎవరిలో ఉన్నది? యేసు రక్తంలో నీకు భాగం ఉన్నదా? ఉన్న వాళ్ళకి చేతులు ఎత్తండి. ప్రతి నెల యేసయ్య భాగాన్ని నువ్వు స్వీకరిస్తున్నావా? యేసయ్య భాగాన్ని నువ్వు తీసుకుంటున్నావా? కనుక ఇప్పుడు మనం ఏం చెప్పాలి? యెహోవా నా భాగము, ఆయన నా సొత్తు, నేను ఆయన సొత్తుని. ఆయన ఎవరి సొత్తు? మన సొత్తు. మన ఎవరి సొత్తుని? ఆయన సొత్తుని. కనుక యేసయ్య శరీరం మనం తింటున్నాము. ఇప్పుడు యేసయ్య ఎవరిలో ఉన్నాడు? మనలో ఉన్నాడు. మనం ఎవరిలో ఉన్నాము? ఆయనలో ఉన్నాము. కనుక ఇంకో చిన్న మాట చదువుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఆయన ఏం చేశాడు? సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరచెను. ఆయన మనలో ఎవ్వరికి దూరముగా ఉండి దేవుడు కావడం, అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఆ కులం వల్లే, ఈ కులం వల్లే, ఆ మతం వల్లే, ఈ మతం వల్ల అనుకునే దేవుడు కాదు. అందరికీ ఆయన ఎలా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడా? చదువు. మనం ఎవరు ఎందుకు బతుకుతున్నాము? ఆయన ఎందుకు బతుకుతున్నాం? 25లో ఉంది
జీవమునిచ్చాడు.